సాక్ష్యం సమాజైతే నేను మానస ముందుగా హెడ్లైన్స్. నగరంలో లాక్డౌన్ వార్తల నేపథ్యంలో కిక్కిరిసిపోతున్న నిత్యావసర సరుకుల మార్కెట్లు. భౌతిక దూరం పాటించాలంటూ కొనుగోలుదారులకు సూచనలు చేస్తున్న వ్యాపారులు. రాష్ట్ర ప్రభుత్వం కాదు, ప్రతి ఒక్కరూ తమ సామాజిక బాధ్యతగా మొక్కలు నాటాలి. కంటోన్మెంట్ లో 6వ విడత హరితహారంలో పాల్గొన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన. కరోనా వైరస్ విషయంలో పేద ధనిక అనే పక్షపాతం చూపిస్తున్నారన్న చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా. కరోనా చికిత్సను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కిందకు తీసుకొచ్చిందని వ్యాఖ్య. రేషన్ షాపుల్లో నిత్యావసర వస్తువుల ధరల పెంపు నిరసిస్తూ కడపలో సిపిఎం ఆందోళన. ప్రభుత్వం వెంటనే కందిపప్పు, చక్కెరపై పెంచిన ధరను తగ్గించాలని డిమాండ్. అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలంలో అక్రమ మద్యాన్ని సీజ్ చేసిన పోలీసులు. పాముదుర్తి క్రాస్ వద్ద వాహన తనిఖీలో 2 కార్లలో తరలిసిన 75,000 విలువ గల మద్యం స్వాధీనం. ఇక డీటెయిల్స్కి వెళ్తే నగరంలో లాక్డౌన్ వార్తల నేపథ్యంలో సిటీలోని మార్కెట్లలో గ్రాసరీ షాపులు, లిక్కర్ షాపులు, ఇతర షాపుల దగ్గర జనాల హడావిడి పెరిగింది. దీంతో ప్రజల మూకుమ్మడి రాకపై వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భౌతిక దూరం పాటించాలంటూ కొనుగోలుదారులకు సూచనలు చేస్తూ తమ వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. ఆరో విడత హరితహారంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కంటోన్మెంట్ సీఈఓ చంద్రశేఖర్, కంటోన్మెంట్ బోర్డు మెంబర్స్ తో కలిసి పికెట్ ఆరోగ్య కేంద్రంలో మొక్కలు నాటారు. రాష్ట్ర ప్రభుత్వమో కంటోన్మెంటో మొక్కలు నాటడం కాదు, ప్రతి ఒక్కరూ తమ సామాజిక బాధ్యతగా మొక్కలు నాటితే మన భావితరాలకు స్వచ్ఛమైన ఆరోగ్యం ఇచ్చిన వాళ్ళం అవుతామని మంత్రి అన్నారు. బోర్డు వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం మేము మా వంతు బాధ్యతగా కరోనా నియంత్రణలో ముందున్నామని అన్నారు. ఇక్కడ మనం ఉన్నటువంటి పరిసర ప్రాంతాల వాతావరణం కూడా మారుతుంది కాబట్టి నేను కంటోన్మెంట్ అధికారులతో అదేవిధంగా మా బోర్డు మెంబర్స్ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గతంలో కూడా నేను వచ్చిన మన వాళ్ళ ప్రోగ్రామ్ ఎజెండా కింద తీసుకుంటే ఈరోజు ఎక్కడ చూసినాయి మీకు టిఫిన్స్ ఏరియా కావచ్చు, కాలనీ కావచ్చు, బస్తీలు కావచ్చు, అపార్ట్మెంట్స్ కావచ్చు, అన్ని ప్రాంతాలలో కూడా దీన్ని బ్రహ్మాండంగా చేపడుతుంది. కాబట్టి ఇంకా భవిష్యత్తులో కూడా దీన్ని నిరంతరంగా తీసుకోవాలి. ఏదో ఒక కార్యక్రమం వచ్చింది కాబట్టి దాన్ని చేసుకుంటామని కాకపోతే దీన్ని కంటిన్యూ ప్రాసెస్ కింద మనం చేసుకుంటే డెఫినెట్గా ఉపయోగపడుతుంది. నేను పదే చెప్తున్నా, ఒక గవర్నమెంట్ ఒక కంటోన్మెంట్ బాధ్యత ఇది సామాజిక బాధ్యత. డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమంలో నిమగ్నం కావాల్సిన తప్పకుండా కంపారిటివ్లీ జిహెచ్ఎంసీకి మేము చాలా వెనుకబడి ఉన్నాము. అయినా కానీ కంటైన్మెంట్ ఆఫ్ కోవిడ్ది దాంట్లో మా ప్రయత్నాలు బాగున్నాయి. మా అధికారులు కానివ్వండి, మెంబర్స్ కానివ్వండి, అన్ని విధాలుగా చొరవ తీసుకొని మా ఏరియాలు మేము ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చినాము. ఆల్మోస్ట్ కంట్రోల్లోనే ఉంది. కానీ ఇప్పుడు దేశమంతా ఈ ఒక 3వ 4వ ఫేజ్కి వచ్చేసింది. ఎక్కడైతే కమ్యూనిటీ స్ప్రెడింగ్ ఉంది కాబట్టి కూడా అందరూ జాగ్రత్తగా ఉండాలా. తప్పకుండా ఎవరు ఇండివిజువల్ బాధ్యతలు వాళ్ళు తీసుకొని వాళ్ళు మంచిగా ఉండటం కాకుండా వాళ్ళ ఇంటి వాళ్ళని కూడా వాళ్ళు కాపాడుకోవాలని కోరుకుంటున్నాం. ఆకుపచ్చ తెలంగాణ ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ 7వ వార్డు హనుమాన్ మందిర్ ఆవరణలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, మేయర్ మహేందర్ గౌడ్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో భాగంగా వార్డు సభ్యులు పద్మావతి, పాపయ్య యాదవ్, సురేష్ గౌడ్, సాగర్ గౌడ్, విజయసేనారెడ్డి, బలవర్ధన్ రెడ్డి, రామ్దాస్ గౌడ్ పాల్గొన్నారు. నిత్యావసరాలతో ఇబ్బందులు పడుతున్న పేద బ్రాహ్మణుల కుటుంబాలకు నిత్యావసరాలను పంపిణీ చేసి తన దాతృత్వాన్ని చాటుకున్నారు గిరిప్రసాద్ శర్మ. లాక్డౌన్ తదుపరి ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మలక్పేట్లోని ముసారాంబాగ్ కాలనీలో సుమారు 500 కుటుంబాలకు బియ్యం, నూనె, పప్పు, కూరగాయలతో కూడిన కిట్లను అందజేసి వారికి అండగా నిలిచారు. ఈ కార్యక్రమంలో నిరంజన్ దేశాయి, శ్యామ్ సుందర్, ప్రభాకర్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ లాక్డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి బ్రాహ్మణ సంక్షేమ భవనం నుంచి గిరిప్రసాద్ గారు చాలా సేవ చేస్తున్నారు. మా కాలనీకి కూడా వచ్చి సుమారు 2 సార్లు వితరణ చేయడం జరిగింది. వారికి ఈ సమయంలో మన నిత్యావసర వస్తువులు అవసరమైన కుటుంబాలందరికీ కూడా సహాయం చేయడం జరుగుతూ ఉంది. 2 సార్లు
సుమారు 75 మందికి కుటుంబాలకి మౌలాలి స్వయంగా ఆయన కారులో కిట్లన్నీ వేసుకొచ్చి ఇంటింటికి వచ్చి ఆయన చేయడం జరిగింది. ఈ కిట్లో బియ్యం, కందిపప్పు, గోధుమ పిండి, నూనె ఉంటుంది. వీలైతే కూరగాయలు కూడా ఇవ్వడం జరుగుతోంది. మరి ఈ సేవ అయితే అనితర సాధ్యం. చాలామంది మన సంఘాలు, మన బ్రాహ్మణులకి ఇది చాలా ఉపయోగపడుతోంది. వారికి గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం తరఫు నుంచి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. 28వ తారీఖు జూన్ ప్రత్యేకించి అర్చకులకు మాత్రమే, అంటే గుళ్ళో అర్చకత్వం చేస్తూ ఏ విధమైన ప్రభుత్వ సహాయం లేకుండా, అంటే ప్రభుత్వ జీతాలు లేకుండా ప్రైవేటు గుళ్ళల్లో ఇప్పుడు ప్రస్తుతానికైతే గుళ్ళన్నీ మూసున్నాయి. దాంట్లో దక్షిణ కూడా ఏమీ రావటం లేదు, వాళ్ళకి జీతాలు లేవు. వాళ్ళ యొక్క సమస్యలను అర్థం చేసుకుని గిరిప్రసాద్ గారు వారికి ఈరోజు ప్రత్యేకించి ఓన్లీ అర్చకులకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. 300 నుంచి 400 మంది, ఇప్పటికే నాకు తెలిసి 150 నుంచి 200 మంది అవ్వయింది. ఈరోజు 350 మంది నుంచి 400 మంది వస్తారని అనుకుంటున్నాం. ఎంతమంది వచ్చినా కూడా ఇక్కడ ఇవ్వడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. వరంగల్ అర్బన్ 11వ డివిజన్ పరిధి కాశీబుగ్గ సిటీ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ కార్యక్రమంలో మేయర్ గుండ్రా ప్రకాష్ రావు, శాసనసభ్యులు నన్నపునేని నరేందర్, చెల్ల ధర్మారెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, కమిషనర్ శ్రీమతి పమేలా సత్పతి, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. తూర్పు నియోజకవర్గంలో చాలా పెద్ద ఎత్తున చేయాలనేది ఒక ఆలోచనతో 25వ తారీఖు నాడు పెద్ద ఎత్తున మొదలు పెట్టుకున్నారు. పోయినసారి కొంత తక్కువనే పెట్టాం. ఈసారి 14,659 మరి టార్గెట్ ఇచ్చాం. చెట్లు వివిధ ప్రదేశాల్లో 10 లక్షలు పెట్టాలని, ఇంటింటికి 4,659 పెట్టాలని టార్గెట్ ఇచ్చాం. మొత్తం 14,659 వరంగల్ నియోజకవర్గానికి ఇవ్వడం జరిగింది. మొత్తం టోటల్ వరంగల్. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ధర్నా నిర్వహించారు. చేవెళ్ల మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన డీజిల్, పెట్రోల్ ధరలు వెంటనే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. ట్యాక్స్ల పేరిట సామాన్యులను నడ్డి విరుస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నిరసనగా ఆయన చేవెళ్ల మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు. కరోనా వైరస్ విషయంలో పేద ధనిక అనే పక్షపాతం చూపిస్తున్నారని, గవర్నమెంట్ హాస్పిటల్స్ లో సౌకర్యాలు దారుణంగా ఉన్నాయని, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం సౌకర్యాలు బాగున్నాయని సమర్థించుకుంటుందని అన్నారు. పెట్రోల్ ధరలు, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అప్పుడు వెనకట $120 ఉన్నప్పుడు పెట్రోల్ ప్రైసెస్, డీజిల్ ప్రైసెస్ ధరలు తక్కువ ఉండే. ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గినా కూడా $20 అయినాయి. అయినా కూడా పెట్రోల్ ధర అప్పటికంటే, డీజిల్ ధరలు అప్పటికంటే పెంచుడు. అయితే నిజంగానే అడగాలి, ప్రశ్నించాలి. ట్యాక్స్లు పెరుగుతున్నాయి, గవర్నమెంట్ ఆమ్దాని పెరుగుతుంది, అది ప్రజలకు అందుతున్నాయా, ప్రజలకు అవసరం ఉన్న ప్రాజెక్టులకు పోతున్నాయా లేదా, అది మనం తప్పనిసరిగా ప్రశ్నించాలి. నాకు చాలా సంతోషం, నేను కాంగ్రెస్ పార్టీ లీడర్ అవుతున్నా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే అందరినీ నిలదీసి ప్రశ్నలు అడుగుతున్నాయి. ఒక ప్రజాస్వామ్యంలో మన బాధ్యత అది, మన బాధ్యత కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తున్నందుకు నాకు చాలా సంతోషం. లాస్ట్కి ఇంకోటి ఏంటంటే, నిజంగానే చాలా 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 సీరియస్. నేను ఉత్తగంటలేను. మా చుట్టాలలో 2 చనిపోయినరు, నాకు దగ్గర ఉన్న వాళ్ళు 2 చనిపోయినరు. పొద్దుగాల సంది అక్కడి నుంచి హైదరాబాద్ ఇక్కడ వచ్చినప్పుడు మా డ్రైవర్ని అడిగాను, ఒకదాని మీద ఒకటి ఫోను. అపోలో హాస్పిటల్ ఏమన్నా మిత్రులకు కూడా మీకు బాగా వస్తున్నది, పోలీసు వాళ్ళకి బాగా వస్తున్నది. చాలా 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 భద్రంగా ఉన్నది. నాకు అదృష్టమో ఏమో కానీ నాకు రాలేదు. నేనేం పాటిస్తున్నా అంటే, నేను ఇప్పుడు రోజు 10 సార్లు చేతి కలుపుకుంటున్నా. ఎన్నో ప్రికాషన్స్ ఉన్నాయి. అన్నిట్లో 2 ముఖ్యమైన మొదటిసారి చెప్తున్నాము, చేతులు కడుక్కున్నాడు, మాస్క్ పెట్టుకున్నాడు. నిజంగానే ఇక్కడ ఉన్న వాళ్ళల్లా కనీసము 100 మంది ఉంటే కనీసం 30 మందికి వస్తుంది, తప్పక వస్తుంది. కానీ హెల్త్గా ఉండండి. అందుకే డైలీ ఆ యోగాను ఏదో చేస్తుండండి. అది తర్వాత అదొక్కటి మాత్రం మీరు పాటించండి.
మరోసారి అందరి మిత్రులకు ఇక్కడ పిలిచినందుకు ధన్యవాదాలు. అధికారం చేపట్టిన ఏడాదిలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 100% పథకాలను అమలు చేశారని ఏపీఐఐసి చైర్పర్సన్ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ కరోనా కారణంగా శ్రీవారిని భౌతిక దూరం పాటిస్తూ దర్శించుకున్నామని తెలిపారు. కోవిడ్ టెస్ట్ నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాల కన్నా ముందుందన్నారు. కరోనా చికిత్సను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కిందకి తీసుకొచ్చిందన్నారు. ఇతర రాష్ట్రాల్లో కరోనా చికిత్సలకి లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారన్నారు. సీఎం వైఎస్ జగన్ ఎంతో మంది ప్రాణాలను కాపాడారని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు ఖజానాకి 3.5 లక్షల కోట్లు అప్పు ఉంచి వెళ్లారని, రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా ప్రజలను క్లిష్టమైన సమయంలో సీఎం వైఎస్ జగన్ ఆర్థికంగా ఆదుకున్నారని చెప్పారు. కరోనా సమయంలో ఎంటర్టైన్మెంట్ కోల్పోయి ప్రజలు కేవలం ఇంటికే పరిమితమయ్యారు. వైరస్ ను అరికట్టే క్రమంలో ప్రజలను చైతన్యపరుస్తూ కాస్త వినోదభరిత కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాయి విశాఖలోని కొన్ని వ్యాపార సంస్థలు. ప్రతి ఒక్కరిని భౌతిక దూరం పాటించేలా స్టే హోమ్ స్టే సేఫ్ అనే నినాదంతో జుంబా క్లాస్ను నిర్వహించి విశేషంగా ఆకట్టుకుంది. ప్రస్తుత రోజుల్లో జుంబా క్లాసులను నిర్వహించేందుకు గాను వీలు లేని పరిస్థితిలో భౌతిక దూరం పాటిస్తూ విశాఖలో ఓ సంస్థ జుంబా డాన్స్లను నిర్వహించడం ఆనందంగా ఉంది అంటున్నారు స్థానికులు. ప్రజలకు ఫిట్నెస్ పై ప్రత్యేక శ్రద్ధ వహించడంతో పాటుగా ఇంటిలోనే ఉండి క్షేమంగా ఉండాలి అనే నినాదంతో ఈ జుంబా క్లాసులను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని విమర్శించే స్థాయి చెల్లా ప్రభాకర్ రావుకి లేదని ఆలమూరు జనసేన నాయకులు అన్నారు.
నీ స్థాయి ఏమిటి, పవన్ కళ్యాణ్ స్థాయి ఏమిటో తెలుసుకొని మాట్లాడాలని కాపులకు గత తెలుగుదేశం ప్రభుత్వం, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీలు ఇచ్చి ఇప్పుడు కనీసం పట్టించుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఆలమూరు మండల ఇన్ఛార్జి తాళ్ల డేవిడ్, పేదమల్ల గ్రామ జనసేన సభ్యులు గారపాటి త్రిమూర్తులు పాల్గొన్నారు. రాజకీయ పరిణామాల్లో సదా ప్రభాకరరావు గారు మా అధినాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించి స్థాయి ప్రభాకరరావు మీకు ఉందా? ముందు మీరు ఆలోచించండి. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక కాపు జాతి గురించి ఆయన రాజకీయాలకు రాలేదు. ఈ సమాజంలో అవినీతి, అన్యాయాలు, అక్రమాలు కంట్రోల్ చేయాలన్న సదుద్దేశంతో ఆయన జనసేన పార్టీ స్థాపించారు. అందులో భాగంగానే కాపు, ఒంటరి, బలిజ ఈ సామాజిక వర్గాల్లో అత్యంత వెనకబడి ఉన్నటువంటి కులాలు 1957 నుంచి ఈ రోజు వరకు కూడా ఈ కులాలనే పల్లకి మోయించుకుంటున్నారు తప్ప పల్లకీలు ఎవరిలో కూర్చోబెట్టారా? ఇప్పుడు కూడా ప్రభాకర్ రావు మీరు పల్లకీయే మాత్తారా? పల్లకీలో కూర్చోవాలా సామాజిక వర్గం? ఏంటంటే ఆయవండి ఇంత దుర్మార్గం. కాపు జాతిలో పుట్టిన మీరు కాపు జాతికి అన్యాయం జరుగుతుంటే వైఎస్ఆర్ పార్టీ దగ్గర ఏం మొఖం పెట్టుకున్నారని మీరు తక్షణం బయటికి రా, వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేసి. అందులో మా పవన్ కళ్యాణ్ విమర్శించే స్థాయి నీది కాదు. నీకు ఎస్టీ, బీసీ ఈ వెనకబడినటువంటి రిజర్వేషన్లో కాపులు ఏనాడు అడగలేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 10% రిజర్వేషన్లో మాకు ఎంతో కొంత ఇవ్వండి అయ్యా అని ఎంతో ఉద్యమాలు చేసి ఎంతో ప్రాధాన్యపడి అడిగితే గతంలో అసెంబ్లీలో అయిన బిల్లు, ఈ కౌన్సిల్లో అయినటువంటి బిల్లుని తొక్కిపెట్టి మీ జగన్ రెడ్డి గారు తొక్కిపెట్టి కాపులకి 5% రిజర్వేషన్ దక్కకుండా అన్యాయం చేశాడా లేదా? దీనికి నువ్వు సమాధానం చెప్పని అంటున్నాను చల్లా ప్రభాకర్ రావు. ఇంకొక విషయం, ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చి పరిపాలన విధానం ఎలాగుందో అందరూ చెప్పుకుంటున్నారు. ఇవాళ రాజకీయ శాస్త్రం కాదు, జాతి ముఖ్యం. ఈ భారతదేశం గురించి గాంధీ గారు ఎలా పోరాడాలో నీ జాతి గురించి నువ్వు పోరాడు. ఇవాళ తాత్కాలిక నీ ప్రయోజనాల కోసం నువ్వు ఆశించి నీ జాతిని కించపరుచుకోకు. పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశాలు బాగుంటే అనేక సామాజిక వర్గాన్ని మేము అందరూ అవుతున్నాం. ఆయన ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రానికి భవిష్యత్ కాలంలో ముఖ్యమంత్రి అవ్వాలి. అలాంటి గొప్ప వ్యక్తి ఈ రాష్ట్రాన్ని పరిపాలించే రాష్ట్రంలో మార్పులు వస్తాయి. అవినీతి లేని పాలన ఉంటుంది సదుద్దేశంతో మేము అందరూ వస్తుంటే ఈ జాతికే నువ్వు ఎన్నిపోటు పడుతున్నావు. నువ్వు మారవయ్యా ప్రభాకర్లో. రేషన్ షాపుల్లో నిత్యావసర వస్తువుల ధరల పెంపును నిరసిస్తూ కడపలో సిపిఎం ఆందోళన చేపట్టింది. జూలై 1 నుంచి ప్రభుత్వ రేషన్ దుకాణాల్లో కేజీ కందిపప్పుపై 27 రూపాయలు, అర్ధ కేజీ చక్కెరపై 7 రూపాయలు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైంది కాదని సిపిఎం నాయకులు ఆరోపించారు. కడపలోని పాత బస్టాండ్ వద్ద గల సిపిఎం కార్యాలయం ఎదుట ధరల పెంపుపై నిరసన వ్యక్తం చేశారు. తమది పేదల ప్రభుత్వమని గొప్పలు చెప్పుకునే సీఎం వైఎస్ జగన్ తన జిల్లాలోని 8 లక్షల మందిపై అదనపు భారం వేయడం తగదని సిపిఎం నాయకులు రామ్మోహన్ అన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్య వల్ల కడప జిల్లాలోనే 3 కోట్ల అదనపు భారం ప్రజలపై పడుతుందన్నారు. కరోనా కాలంలో నెలకు 2 దఫాలు ఉచితంగా రేషన్ అందించిన ప్రభుత్వం ఇంకా కరోనా ముగియక ముందే రేషన్ ధర పెంచడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వం వెంటనే కందిపప్పు, చక్కెరపై పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. పేదలపై భారాలు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పెంచిన చక్కెర కందిబెల్ల ధరలను తగ్గించాలి. కందిబెల్ల చక్కెర ధరలను వెంటనే పాత రేట్లకే కందిబెల్లి చక్కెర, పాత రేట్లకే కందిబెల్లి. కాలంలో కూడా ప్రజలపై భారాలు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం చక్కెర ధరను జిల్లాలో 8 లక్షల కుటుంబాలను రేషన్ పెంచిన కందిబాడలో చక్కెర ధరలను కరోనా లాక్డౌన్ లో ధరలు పెంచడం, కందిబేళ్ల ధరలను కరోనాలో కూడా రేట్లు ధరలను సామాన్య పేద ప్రజలు నట్టే వెలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తగ్గించాలి. చక్కెర పాత రేట్లకే, కందిబెల్లి చక్కెర పాత రేట్లకే. రాష్ట్ర ప్రభుత్వం జూలై 1వ తేదీ నుంచి రేషన్ షాపుల్లో ఇస్తున్నటువంటి కందిబెళ్ల చక్కెర ధరని పెంచుతున్నట్టు నిర్ణయం తీసుకున్నారు. దీని కారణంగా కడప జిల్లాలో 8 లక్షల రేషన్ కార్డులు ఉన్నటువంటి ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ప్రభుత్వం నిర్ణయించినట్టుగా కందిపప్పుని
ఇప్పుడు 40 రూపాయలకి ఇస్తుంటే దీన్ని 67 రూపాయలకు పెంచారు. చక్కెర అర్ధ కేజీ ఇస్తున్నారు, దీన్ని ఇప్పుడు 10 రూపాయలకి ఇస్తున్నారు. వచ్చే నెల నుంచి 17 రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. దీని కారణంగా 8 లక్షల కుటుంబాలకు కలిపి కందిపప్పు మీదనే 2,16 లక్షల రూపాయల భారం పడబోతా ఉన్నది. చక్కెరకు సంబంధించి 56 లక్షల రూపాయల భారం పడతా ఉంది. అందుకోసం ఈ ప్రజల మీద పడేటువంటి భారాన్ని వీళ్ళు రేషన్ కార్డులు ఉన్నటువంటి వాళ్ళందరూ భరించే పరిస్థితిలో లేరు. వీళ్ళందరూ రోజువారీ పనికి పోతేనే పూట గడిచేటువంటి పరిస్థితి. ఇట్లాంటి సాధారణ ప్రజానికం మీద కోట్ల రూపాయల భారం వేయటం సమంజసం కాదని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. కరోనా కాలంలో అనేక దఫాలుగా ఉచితంగా పంపిణీ చేశామని చెప్పి చెప్పుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కరోనా ఇంకా పూర్తి కాలేదు, కానీ అప్పుడే 27 రూపాయల కందిపప్పు 7 రూపాయల చక్కెర ధర పెంచడం చాలా అన్యాయం. ప్రభుత్వం పునరాలోచించాలి. తిరుమల శ్రీవారిని శేఖర్ మాస్టర్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరితో పాటుగా ఎమ్మెల్యే రోజా కూడా శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందించారు పూజారులు. స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని శేఖర్ మాస్టర్ అన్నారు. శేఖర్ మాస్టర్తో సెల్ఫీల కోసం పలువురు అభిమానులు ఉత్సాహాన్ని చూపించారు. వైడ్ ఫ్రేమ్ మేడం సార్ ఒక్క నిమిషం. కొద్దిగా సైడ్ అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలంలో అక్రమ మద్యాన్ని పోలీసులు సీజ్ చేశారు. పాముదుర్తి క్రాస్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో 2 కార్లలో 75,000 విలువ గల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పక్క రాష్ట్రమైన కర్ణాటక నుంచి తక్కువ ధరలకు మద్యాన్ని కొనుగోలు చేసి ఏపీలో అమ్ముతున్నట్టు గుర్తించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు పక్కా సమాచారంతో రంగంలోకి తనిఖీలు చేశారు. ఈ క్రమంలో మద్యాన్ని సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ముదిగుబ్బ చుట్టుపక్కల గ్రామాల్లో కర్ణాటక రాష్ట్రం నుంచి అక్రమంగా మద్యం రవాణా చేస్తున్నటువంటి 7 మంది వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ యొక్క వివరాలు చెప్తాను. సో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క మద్యాన్ని నిషేధించాలనేటువంటి ఉద్దేశంతో మద్యం షాపులను తగ్గించి మద్యం రేట్లు కూడా పెంచడం మూలంగా దీన్ని ఆసరా తీసుకొని కొంతమంది మన కర్ణాటక పక్కన ఉన్నటువంటి బార్డర్లో ఉన్న కర్ణాటక ప్రాంతంలో రాయలపాడు నుండి మద్యాన్ని తక్కువ రేటు కొనుగోలు చేసి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ రేటుకు అమ్మితే లాభాలు వస్తాయని చెప్పేసి కొంతమంది భావించి అనంతపురం జిల్లాలోని ముదిగుబ్బ మండలం మరి ఇతర గ్రామాల్లో కారులో ఈ మద్యాన్ని అక్రమంగా రవాణా చేస్తూ 7 మంది పట్టుబడడం జరిగింది. 7 మందిలో అరవింద్, గణేష్, రాజశేఖర్ అనేటువంటి వాళ్ళు 3 దొరికారు. నాగార్జున, మహేశ్వర్, ప్రభాకర్ నాయుడు, నాగేంద్ర అని 4 పారిపోయారు. వీళ్ళ అరెస్ట్ ఎలా జరిగిందని చెప్పేసానంటే మన యొక్క అనంతపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మద్యాన్ని నిషేధించే విధానంలో భాగంగా ఈ మద్యం అక్రమ రవాణా జరుగుతున్నటువంటి దాని గురించి అరికట్టడంలో భాగంగా ఈ వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఇవాళ ఉదయం 3 గంటల ప్రాంతంలో ముదిగుబ్బ ఎస్ఐ గారు మరియు వారి సిబ్బంది మన పాముదుర్తి క్రాస్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుంటే 2 వెహికల్స్ రావడం జరిగింది, 4 వీలర్స్. అందులో ఒకటి KA 01P7463
ఒకటి, రెండో వెహికల్ వచ్చేసి AP 37 BJ 6606, ఒకటి హుందాయ్ యాక్సెంట్ కారు, రెండోది మహేంద్ర వెటిరో కారు. ఈ 2 కార్లు రాగా ముందు KA01P 7463 ఈ యాక్సిడెంట్ కారు నుంచి అందులో తనిఖీ చేయగా అందులో ప్రయాణిస్తున్నటువంటి రాజశేఖర్ అనేటువంటి వ్యక్తి పట్టుబడ్డాడు. అతను విచారిస్తుంటే ఆ బండిలోంచి మహేశ్వర్, ప్రభాకర్ నాయుడు, నాగేంద్ర అనే వాళ్ళు ముగ్గురు పారిపోవడం జరిగింది. దాని తర్వాత ఆ బండి వెనకాలే వస్తున్నటువంటి మహేంద్ర వెటిరో కారు AP 37 BJ 6606 ఆ కారును తనిఖీ చేస్తుంటే అందులో అరవింద్ మరియు గణేష్ అనేటువంటి వ్యక్తులు పట్టుబడ్డారు. అందులో నాగార్జున రెడ్డి అనేటువంటి వ్యక్తి పారిపోవడం జరిగింది. ఈ 2 కార్లను మొత్తం చెక్ చేయగా వీటిలో ఓల్డ్ అడ్మిరల్ 1 లీటర్ బాటిల్స్ ఇవి మొత్తం 4 కేసులు ఉన్నాయి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నగరంలో లాక్డౌన్ వార్తల నేపథ్యంలో కిక్కిరిసిపోతున్న నిత్యావసర సరుకుల మార్కెట్లు. భౌతిక దూరం పాటించాలంటూ కొనుగోలుదారులకు సూచనలు చేస్తున్న వ్యాపారులు. రాష్ట్ర ప్రభుత్వం కాదు, ప్రతి ఒక్కరూ తమ సామాజిక బాధ్యతగా మొక్కలు నాటాలి. కంటోన్మెంట్ లో 6వ విడత హరితహారంలో పాల్గొన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన. కరోనా వైరస్ విషయంలో పేద ధనిక అనే పక్షపాతం చూపిస్తున్నారన్న చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా. కరోనా చికిత్సను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కిందకు తీసుకొచ్చిందని వ్యాఖ్య. రేషన్ షాపుల్లో నిత్యావసర వస్తువుల ధరల పెంపు నిరసిస్తూ కడపలో సిపిఎం ఆందోళన. ప్రభుత్వం వెంటనే కందిపప్పు, చక్కెరపై పెంచిన ధరను తగ్గించాలని డిమాండ్. అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలంలో అక్రమ మద్యాన్ని సీజ్ చేసిన పోలీసులు. పాముదుర్తి క్రాస్ వద్ద వాహన తనిఖీలో 2 కార్లలో తరలిసిన 75,000 విలువగల మద్యం స్వాధీనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.